మన యొక్క జీవితంలో విలువైన వాళ్ళతో కాకుండా విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయాలి. ఎందుకోసమంటే విలువైన వాళ్ళు అంటే ఇప్పుడున్న ప్రకారం డబ్బు ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయడం అని అర్థం. విలువ తెలిసిన వాళ్ళు అంటే మంచి చెడు తెలిసినటువంటి వాళ్ళు, న్యాయంగా ధర్మంగా నడుచుకునేటటువంటి వాళ్ళు, మానవత్వం కలిగినటువంటి మనుషులని అర్థం. అందుకోసం విలువైన వాళ్ళతో స్నేహం చేయడం అంటే వాళ్ళు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మనకు విలువ ఇస్తారు. డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గరికి రానివ్వరు. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అవి. మనం ప్రేమ ఆప్యాయతలు వాళ్ళపైన చూపించినా కూడా ఆ యొక్క ధనం ఉన్న మనుషులు, విలువైన మనుషులు మనకు ప్రేమను చూపించారు. ఎందుకోసమంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనేటటువంటి అహంకారం వాళ్ళ లోపల ఉంటుంది. అదేవిధంగా ప్రేమ ఆప్యాయతలతో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు పేదవాళ్ళైనా మనకు విలువ ఇచ్చి మనతో ఆప్యాయంగా పలకరించడం జరుగుతుంది, ప్రేమతో ఉండడం జరుగుతుంది. అందుకోసం ఎప్పుడైనా కూడా విలువ తెలిసిన వాళ్ళతో కాకుండా మనకు ఎవరైతే విలువ ఇస్తారో, మనల్ని ఎవరైతే అభిమానంగా చూస్తారో, మనల్ని ఎవరైతే ప్రేమ చూస్తారో వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. అందుకోసం విలువ తెలిసిన వాళ్ళు మనకు ముఖ్యం. ఎందుకంటే మంచి మర్యాద లేనటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనం స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా స్నేహం చేయాలి. మంచి వాళ్ళతో స్నేహం చేయడం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు గౌరవం అనేటటువంటిది కలుగుతుంది. మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత నమ్మకస్తులమైనా, ఎంతో మర్యాదతో ఉన్న వాళ్ళమైనా కూడా మళ్ళీ అవతల మనుషులు కూడా మనకు అంత మంచి విలువ ఇవ్వాలి. ఆ విధంగా విలువ ఇచ్చినప్పుడే మన యొక్క స్నేహం అనేటటువంటిది, మన యొక్క విలువ అనేటటువంటిది పెరుగుతుంది. అంతేకాని విలువ తెలియని వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన మహాభారతంలో చూసుకున్నట్లయితే కర్ణుడు ఎంతో మంచివాడు, అదేవిధంగా దయాగుణం కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు కూడా. కానీ కౌరవులు మాత్రం దుష్ట చతుష్టయం. అదేవిధంగా వాళ్ళకన్నీ మంచి బుద్ధులు లేవు. పాండవులను ఎన్నో కష్టాలను అనుభవించేటట్లు చేశారు, ఎన్నో బాధలను అనుభవించేటట్లు చేశారు. కానీ కర్ణుడు మంచివాడైనా కూడా ఆ యొక్క దుష్ట చతుష్టయంతో స్నేహం చేయడం వల్ల మంచివాడు కూడా వాళ్ళ యొక్క లక్షణాలు ఇతను కూడా రావడం జరిగింది. అందుకోసం మనం స్నేహం చేసేటప్పుడు ఆలోచన చేసి అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేటటువంటి ఆలోచనలు చేయాలి.
కర్ణుడు అంత దయాగుణం కలిగి, అదేవిధంగా దానకర్ణుడు అనే పేరు తెచ్చుకున్న కర్ణుడు కౌరవుల దగ్గర చేరి ఎన్నో అవమానాలకు గురై, అదేవిధంగా యుద్ధంలో మరణించడం జరిగింది. అంటే మరణం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ అధర్మ యుద్ధంలో పాల్గొన్నాడు. ఎంతోమందిని అవమానం చేశాడు కర్ణుడు, ద్రౌపదిని, పాండవులను. అంటే ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క దుష్ట చతుష్టయం కారణం. కౌరవులే ముఖ్యం. అందుకే స్నేహం అనేటటువంటిది, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మంచి వాళ్ళని కూడా చెడిపోతాం. వాళ్ళు విలువ తెలిసిన వాళ్ళు కాదు. ఎక్కడ తిరిగి వేరే వాళ్ళను ముంచడం అనేటటువంటిది వాళ్ళ లోపల ఉన్న ఒక చెడ్డ అలవాటు. అందుకోసం కర్ణుడు ఆ విధంగా అయిపోయాడు. ఇప్పుడున్న ప్రపంచంలో కూడా మనం ఎంత మంచిగా ఉన్నా మనలను తక్కువగా చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం దూరంగా ఉండాలి. ఎందుకోసం అంటే మనకి ఎంత విలువ ఉన్నా, మనం ఎంత మర్యాద వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ యొక్క బుద్ధి అనేటటువంటిది పోనిచ్చుకోరు. మనల్ని తక్కువగా చూడాలనేటటువంటి అభిప్రాయమే వాళ్ళ లోపల ఉంటుంది. అందుకోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క విలువలను పోగొట్టుకోరు. మన విలువలను కాపాడుకోవాలంటే ఈ యొక్క దుష్ట చతుష్టయానికి దూరంగా ఉండాలి. మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడే మనకు మంచి బుద్ధులు, అదేవిధంగా మంచి మనస్సు అనేటటువంటిది కలుగుతుంది. అంతే తప్ప చెడ్డవాళ్ళతో ఏనాడు కూడా స్నేహం చేయొద్దు. చేస్తే మన యొక్క విలువలు అనేటటువంటివి పోతాయి. మనకు ఉండేటటువంటి సంతోషం పోతుంది. మనకు ఉండేటటువంటి ప్రశాంతత కూడా వెళ్ళిపోతుంది. అందుకోసం మన యొక్క జీవితంలో మనం మంచిగా ఉండాలన్నా, మన కుటుంబం మంచిగా ఉండాలన్నా మంచి వాళ్ళతో స్నేహం చేయడం నేర్చుకోవాలి. విలువలు తెలిసిన వాళ్ళతో ఉండాలి. అతడు కటిక పేదవాడైనా, ఆ పూటకు తిండి లేకున్నా, మంచి మనసు ఎవరితో అయితే ఉంటుందో, మంచి క్రమశిక్షణ ఎవరితోనైనా ఉంటుందో వాళ్ళ దగ్గరే మనం స్నేహం చేయాలి. అప్పుడు మనకు వాళ్ళు విలువ ఇస్తారు. వాళ్ళ యొక్క మంచి మనసు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. మంచి లక్షణాలు కూడా మనం నేర్చుకుంటాం. అందుకోసం మన యొక్క జీవితంలో మనల్ని మంచి దారికి నడిపించేటటువంటిది మన యొక్క విలువలు, మన యొక్క మంచి లక్షణాలు, మన యొక్క మంచి క్రమశిక్షణ. అదే మన యొక్క జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలకు ఎటువంటి వారితో స్నేహం చేయాలో తెలియచేయాలి. వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలి. ఎందుకంటే పిల్లలకు తెలిసి తెలియనటువంటి వయస్సు, ఏ తప్పటి అడుగులు వేస్తారో వాళ్ళకు తెలియదు. దాన్ని తెలిపేటటువంటిది తల్లిదండ్రులు. పాఠశాలలో అయితే గురువులు. పిల్లల యొక్క భవిష్యత్తుకు ముఖ్యం తల్లిదండ్రులు, గురువులు. చిన్నప్పటి నుంచి మంచి విలువలను నేర్పాలి. ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలో నేర్పించాలి. ఆ విధంగా చెప్పినప్పుడే పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు మంచిగా ఉంటుంది.
అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలే కాకుండా జీవితంలో మనమంతా కూడా మంచి విలువలతో ఉండాలంటే మన లోపల మంచి క్రమశిక్షణ ఉండాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఆ విధంగా చేసిన నాడు మన యొక్క విలువలు అనేటటువంటివి తగ్గవు. అదేవిధంగా ఈ దుర్మార్గులతో స్నేహం చేయరాదు అనేటటువంటిది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. దుర్మార్గం ఎప్పుడు కూడా పనికిరాదు. ఏనాటికైనా మంచి విజయాన్ని సాధిస్తుంది అనేటటువంటిది తెలుసుకోవాలి, తెలియనటువంటి వాళ్ళకు చెప్పాలి. అంతేగాని చెడు అనేటటువంటిది ఇప్పటికిప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ రాను రాను మన యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. అది మనం తప్పక తెలుసుకోవాలి, తెలియనటువంటి వాళ్ళకు తెలియజేయాలి.